మీరు అడ్జస్ట్ అయ్యారు. ఆ రోజు మీరు కేవలం ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు మీరు కేవలం మీ అమ్మా నాన్నని వదిలి రాలేదు. మీ అలవాట్లను వదిలేశారు, మీ కంఫర్ట్లను వదిలేశారు, మీ ఫ్రీడమ్ వదిలేశారు, మీరు బ్రతికే విధానాన్ని వదిలేశారు. కొత్త రూల్స్ నేర్చుకున్నారు, కొత్త ఎక్స్పెక్టేషన్స్, కొత్త మనుషులు. లోపల ఒక పెయిన్ ఉంది, కానీ మీరు నవ్వారు. ఎందుకంటే అందరూ చెప్పారు టైం పడుతుంది, అడ్జస్ట్ అవ్వు అని. కాబట్టి మీరు అడ్జస్ట్ అయ్యారు, మళ్ళీ అడ్జస్ట్ అయ్యారు, మళ్ళీ ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచాయో తెలియదు. కానీ మీరు అడ్జస్ట్ అవ్వమని చెప్పిన మనుషులు మాత్రం వాళ్ళు ఒక్క విషయం కూడా మార్చుకోలేదు. మీరు మీ గొంతు తగ్గించుకున్నారు, ఎందుకంటే ఎవరు కోప్పడకూడదు అని. మీరు మీ కన్నీళ్లను మింగారు, ఎందుకంటే ఎవరు నువ్వు చాలా డ్రామాటిక్ అని అనకూడదని. మీ గుండెల్ని పగలగొట్టిన మాటల్ని కూడా మీరు క్షమించేశారు. ఎందుకు తెలుసా? రిలేషన్షిప్స్ని కాపాడాలని. ఇలా మీరు ఛాన్స్ ఇస్తూనే ఉన్నారు. ఎవరికైతే నేను నిన్ను బాధ పెట్టాను అని ఒక్కసారి కూడా ఒప్పుకోలేదో ఆ మనుషులని ఎవరో ఒకరు వచ్చి మీ డ్యూటీస్ని గుర్తు చేశారు. అంతేగాని మీ గాయాల గురించి ఎవరూ అడగలేదు. అన్నిటికన్నా బాధ కలిగించే విషయం ఏంటో తెలుసా? మీ సఫరింగ్ ఉందే, అది ఒక్క రోజులో జరగలేదు, అది మెల్లిగా జరిగింది. ఇక్కడ కొంచెం డిస్రెస్పెక్ట్, అక్కడ కొంచెం అవమానం, ప్రతి రాత్రి ఒంటరితనం, ప్రతి ఉదయం నిరాశ. ఒకరోజు అద్దం ముందు నిలబడ్డప్పుడు అందులో ఉన్న ఆ అమ్మాయి ఎవరో కూడా మీరు గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే మీరు మ్యారేజ్ని కాపాడడంలో అంత బిజీ అయిపోయారు. మరి చాలా మంది అంటారు మంచి కోడలు త్యాగం చేస్తుంది అని. కానీ త్యాగం అంటే మీ మెంటల్ పీస్ని నాశనం చేసుకోవడం కాదు. త్యాగం అంటే భయంతో బ్రతకడం కాదు. త్యాగం అంటే బాత్రూంలో గొంతు నొక్కుకొని ఏడవడం కాదు. ఫంక్షన్స్కి వెళ్తే అంతా బాగున్నాము అని నటించడం కాదు. మీ ఇల్లు అని చెప్పుకునే ఇంట్లోనే నేను ఇక్కడ అవసరం లేని దానిని అని అనిపించడం కాదు. మీరు ఈ వీడియో కన్నీళ్లతో చూస్తున్నట్టయితే ఇలా అనుకోవచ్చు, అప్పుడైనా వాళ్ళకి అర్థమవుతుంది అని సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉంటే ఈ 3 విషయాలు వినండి. మీ జీవితం మీరు నొప్పి తట్టుకోగలిగే శక్తి కన్నా విలువైనది. సెకండ్, మీ సేఫ్టీ సమాజం అభిప్రాయం కన్నా విలువైనది. థర్డ్, మీ సంతోషం మీరొక్కరే మీ రిలేషన్షిప్ బాధని మోస్తున్న దానికన్నా ముఖ్యమైనది. సో మీ లైఫ్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగి ఉంటే యు ఆర్ నాట్ అలోన్. మనం కలిసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. దానికోసమే వాట్సాప్ చేయండి 9177006222కి. నేను పర్సనల్గా రిప్లై ఇస్తాను. లేదా ఆ నంబర్కి కాల్ చేసి 1-to-1 పర్సనల్ కౌన్సిలింగ్ని బుక్ చేసుకోండి. ఇలాంటి ప్రాబ్లం మీరు మాత్రమే కాదు, మీ చుట్టుపక్కన ఉన్న ఎంతో మంది ఉమెన్ ఇలాంటివి సఫర్ అవుతున్నారు సైలెంట్గా. సో మీరు దాన్ని గుర్తించండి, అడగండి, మాట్లాడండి, కలిసి సాల్వ్ చేసుకోండి. బికాస్ అందరూ కూడా ఎలోన్గానే ఫీల్ అవుతున్నారు. కానీ మీ ఆ ఒక్క మాట చాలా ధైర్యాన్ని ఇస్తుంది. సో టాక్ టు ది ఉమెన్ అరౌండ్ అండ్ లెట్స్ సాల్వ్ ఆల్ టుగెదర్. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ అన్నీ కూడా ఇంకా రాబోతున్నాయి. అందులో మీకే ఫస్ట్ రావాలి అని అంటే నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మీకు ఈ వీడియో నిజంగా హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఇంకొక ఉమెన్కి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.